निजामाबाद अर्बन रुकन असेंबली बेगाला गिनेश गिप्ता ने एलईडी सेंटर लाइटिंग का इफ्तिताह किया। रुकन असेंबली निजामाबाद अर्बन बेगाला गिनेश गिप्ता ने निजामाबाद शहर में एनटीआर चौरास्ता से नेहरू पार्क तक नए कायम करदा एलईडी सेंटर लाइटिंग का इफ्तिताह किया। इस मौके पर रुकन असेंबली बेगाला गिनेश गिप्ता ने कहा कि एलईडी सेंटर लाइटिंग को आज नेहरू पार्क, गांधी चौक, बस स्टैंड, तिलक गार्डन, रेलवे स्टेशन, म्यूनिसिपल ऑफिस से निजामाबाद शहर की खूबसूरती को बढ़ाने के लिए नस्ब किया गया। उसको नस्ब करने के लिए बिजली के नए खंभे बनाए गए और खूबसूरत पौधों को डिवाइडर के बीच में लगाया गया, जिससे शहर की खूबसूरती में इजाफा होता है। हमने निजामाबाद शहर में 25 किलोमीटर सेंटर लाइटिंग एलईडी लाइट्स लगाए हैं, जिसका माजी में वादा किया गया था। रुकन असेंबली ने कहा कि मुसिस के क्वेता एमएलसी की काविशों से हम निजामाबाद को तरक्की के लिहाज से हैदराबाद के बाद तेलंगाना का दूसरा बड़ा शहर बनाने के लिए सख्त मेहनत कर रहे हैं। इस मौके पर उनके हमराह मेयर बल्दिया नियतुकरण, एमएलसी डी राजेश और नवडा चेयरमैन प्रभाकर रेड्डी, रेडको चेयरमैन एस अलीम, डिप्टी मेयर अदरीस खान, तारिक अंसारी सेनर कायद, साबिक एमएलसी आकोला लेता, गिंगा रेड्डी, म्यूनिसिपल कमिश्नर जतेश वी पाटिल, टीआरएस कारपोरेटर्स, को ऑप्शन मेंबरान, नूडा डायरेक्टर्स और दीगर मौजूद थे। నిజామాబాద్ నగర సుందరీకరణలో భాగంగా నెహ్రూ పార్క్ నుంచి గాంధీ చౌక్, దేవీ రోడ్, బస్ స్టాండ్, తిలక్ గార్డెన్, రైల్వే స్టేషన్, మున్సిపల్ ఆఫీస్ వరకు ఎల్ఈడి లైట్ల ప్రారంభోత్సవం, అదేవిధంగా సెంటర్ మీడియాలు కట్టి దాంట్లో అందమైనటువంటి చెట్లు పెట్టి ఎలక్ట్రికల్ పోల్స్ కూడా కొత్తవి పెట్టి ఎల్ఈడి లైట్లు ఈరోజు ఇనాగ్రేషన్ చేసినాం। నిజామాబాద్ పట్టణంలో ఉన్నటువంటి అతి ప్రధానమైనటువంటి రోడ్డు ఇది। ఎందుకంటే వివిధ జిల్లాల నుంచి కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ రైల్వే స్టేషన్లో దిగినటువంటి ప్రజలు, వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి ప్రజలు కూడా బస్ స్టాండ్ ముందు రావడం, పక్కనే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఉండడం, ప్రధానమైనటువంటి గాంధీ చౌక్ కానీ వ్యాపార సంస్థలు కానీ ఈ రోడ్లోనే ఉన్నాయి। మరి నిజామాబాద్ జిల్లాలో, నిజామాబాద్ పట్టణంలో దాదాపు 25 కిలోమీటర్లు ఎల్ఈడి లైట్లు మేము ప్రారంభం చేసినాం। దీపావళి సందర్భంగా ఒకే రోజు మేము ప్రారంభం చేసినాం। మరి ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కోసం ఏదైతే అప్రోచ్ రోడ్ ఉందో దానికి కూడా గత నెలలోనే మేము ప్రారంభోత్సవం చేయడం జరిగింది। మరి ఈ ప్రధానమైనటువంటి రోడ్డుని ఈరోజు నేను, నాతో పాటు మేయర్ గారు, ఎమ్మెల్సీ రాజేశ్వర గారు, అదేవిధంగా ఆకుల లలిత గారు, రామకిషన్ రావు గారు, మా డిప్యూటీ మేయర్ గారు, కార్పొరేటర్లు, నాయకులు అందరం కలిసి ఇక్కడికి విచ్చేసి మేము మా రెడ్ క్యాప్ చైర్మన్ అలీంబాయి గారు, మేమందరం ఇక్కడికి విచ్చేసి మేము ఇనాగ్రేషన్ చేయడం జరిగింది। నిజామాబాద్ ప్రజలకు ఏదైతే మేము మాట ఇచ్చినామో తెలంగాణలో ఉన్నటువంటి పట్టణాల్లో ఒక అందమైనటువంటి నగరంగా తీర్చిదిద్దుతామని చెప్పేసి ఏదైతే మేము పదే పదే చెప్పినామో ఆ మాట కట్టుబడి మేము సుందరీకరణ చేస్తూ ఉన్నాం। ఇది కొనసాగుతూనే ఉంటుంది। మేము ఎలక్షన్ల కోసం చేసేటటువంటి పని కాదు, ఎలక్షన్ మరుసటి రోజు నుంచి కూడా మేము పని చేస్తూనే ఉన్నాం। ఈ సుందరీకరణ పనులు ఆగుతాయి। ది బెస్ట్ టౌన్ ఇన్ తెలంగాణ అంటే హైదరాబాద్ తర్వాత ఏదైనా ఉందా అంటే నిజామాబాద్ అనేది ఉంటుందని చెప్పేసి ఖచ్చితంగా నేను నగర ప్రజలకు మాట ఇచ్చిన, ఆ మాట ప్రకారంగా మేమందరం కలిసి ఒక టీం లాగా, ఒక సభ్యులాగా మేమందరం కలిసి చేస్తాము। నేను, మా ఎమ్మెల్సీ గారు కానీ, మా మేయర్ గారు కానీ అందరం కలిసి మేము పనిచేస్తామని చెప్పేసి నగర ప్రజలకు మరోసారి నేను మాటిస్తూ ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు, శుభాకాంక్షలు। జై హింద్, జై తెలంగాణ।